రేవంత్ ఈజ్ ఎ బ్లాక్ మెయిలర్. ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు సమాచార హక్కు చట్టాన్ని ఉపయోగించి ఏ రకంగా ఇండస్ట్రియలిస్టులను రియల్ ఎస్టేట్ వ్యాపారులను బ్లాక్మెయిల్ చేసిండో ఈ రాష్ట్రంలో హైదరాబాద్లో మీలాంటి జర్నలిస్టులకు రాష్ట్ర ప్రజలకు తెలుసు. ముఖ్యమంత్రిగా కూడా ఈరోజు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు అని కాలేజీలు 2 సంవత్సరాల నుంచి కాళ్ళ చెప్పులు అరిగేలా ప్రభుత్వం చుట్టూ తిరిగారు. ఉద్యోగుల జీతాలు ఇవ్వలేకపోతున్నాము, కరెంట్ బిల్లులు కట్టలేకపోతున్నాము, ఈ కాలేజీలు మేము నడపలేము అని నిరవధిక సమ్మెకు కాలేజీలు పోయారు. ఆ కాలేజీల మీద విజిలెన్స్ దాడులు చేపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. పోలీసులను పంపించి కాలేజీల యాజమాన్యాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. పైసలు ఇయ్యవైతివి, కనీసం సమ్మె చేసే హక్కు కూడా లేదంటే ఇది బ్లాక్మెయిల్ కాకపోతే ఏంటిది రేవంత్ రెడ్డి గారు? నువ్వే చెప్పినావు దసరాకు 600 ఇస్తా, దీపావళికి 600 కోట్లు ఇస్తా అన్నావు. మరి ఇయ్యలేదు కదా, చూశారు. 2 ఏళ్ళు టైం ఇచ్చారు నీకు. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం 9.5 సంవత్సరాల పాలనలో 19,500 కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ మేము చెల్లించాం. వైఎస్ఆర్ గారు ప్రారంభించిన పథకమైన ఇది మంచి పథకమని మా ముఖ్యమంత్రి ఆనాడు కేసీఆర్ గారు ఈ పథకాన్ని కొనసాగించినాం. కరోనా వచ్చినా నిధులు విడుదల చేసినాం. మరి మీ కాంగ్రెస్ పార్టీ మీ వైఎస్ఆర్ అని చెప్తావు కదా, నువ్వు 2 ఏళ్లలో 2 రూపాయలు ఎందుకు ఇవ్వలేదు? ఇలా కాలేజీలు బంద్ అయినాయి. జూబ్లీ హిల్స్ ప్రజల పిల్లలు కూడా కాలేజీల్లో చదువుతున్నారు కదా, వాళ్ళ పిల్లలు ఎందుకురా బాబు నువ్వు కాలేజీకి పోతలేవంటే ఫీజు రియంబర్స్మెంట్ రేవంత్ రెడ్డి ఇస్తలేడు, మేము ఇంట్లో కూర్చున్నాం, మరి ఆ డబ్బులు ఇవ్వలేడు కనుక కాలేజీలు బంద్ చేసిండ్రు అంటున్నారు. మరి ఆ పిల్లల మంచి కోరుకునే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు చెడిపోతుంటే ఇంకా కాంగ్రెస్కి ఏ రకంగా ఓటేస్తారు? అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ఇది కూడా వైఎస్ఆర్ గారు ప్రారంభించిన పథకం. కేసీఆర్ గారు ఈ పథకం మంచిదని 2 లక్షల రూపాయల నుంచి దాన్ని 5 లక్షల రూపాయలకు పెంచాడు. ఆసుపత్రుల సంఖ్య పెంచాం, వ్యాధుల సంఖ్య పెంచాం, 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆరోగ్యశ్రీ పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించింది. 2 ఏళ్ళైంది రేవంత్ రెడ్డి గారు వచ్చి. దాదాపు 1900 కోట్లు బకాయి పడితే ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చారు. అయ్యా ఎప్పుడు ఇస్తారు అని అడిగి 2 సంవత్సరాలు వేచి చూసి నోటీస్ ఇస్తే ఆసుపత్రుల మీదకి నోటీసులు, పోలీస్ దాడులు, మున్సిపల్ దాడులు, అధికారులు వెళ్ళి వేధింపులు, విజిలెన్స్ దాడులు, నీ మెట్లు రోడ్డు మీదకి వచ్చినాయి నీ హాస్పిటల్ కూలగొడతాం, నీ ఫైర్ ఇంజన్ అలారం పనిచేస్తలేదు నీ హాస్పిటల్ సీజ్ చేస్తాం. ఇదా బ్లాక్మెయిల్? ఒక ప్రభుత్వం నడిపే తీరు ఇదా? కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే పోలీసులను పంపిస్తావు, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించమంటే పోలీసుల్ని పంపిస్తావు. అప్పుడు హైడ్రాస్ ప్రారంభంలో బట్టి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద వీడియో ప్రజెంటేషన్ ఇచ్చిండు. ఈ రాష్ట్రంలో దాదాపు 11 పెద్ద ప్రాజెక్టులు, 13,000 కోట్ల విలువ కలిగిన ప్రాజెక్టులన్నీ చెరువుల్లో కడుతున్నారు, చెరువు శిఖంలో కడుతున్నారు అని వీడియోలు వేసి ప్రజెంటేషన్ ఇచ్చిండు బట్టి గారు. ఇవన్నీ కూడా ఆపేయాలన్నాడు. ఎంతటి వాడైనా ఎవడైనా ఎంత పెద్దోడైనా ఎవరికైనా హైడ్రా ఒక్కటే కూల్చేస్తామన్నాడు. మరి ఇప్పుడు బట్టి గారు ప్రెస్ మీట్ పెట్టి ఏడాది అర్థమైంది. బట్టి గారు ప్రెస్ మీటు, బ్లాక్మెయిల్, సెటిల్మెంటు. ఇలా 11 ప్రాజెక్టుల గురించి మళ్ళీ మాట్లాడుతుండ్రా? ఆ 13,000 కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రాజెక్టుల గురించి ఆనాడు బట్టి డిప్యూటీ సీఎం ప్రెస్ మీటు, సీఎం సెటిల్మెంటు. ఇది బ్లాక్మెయిల్ రాజకీయం.